హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. నేను మీ హైమ. ఈరోజు మీకు గోంగూరతో ఒక మంచి రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. మామూలుగా గోంగూరతో మనం పచ్చడి తొక్కుతాం, లేదంటే పప్పులో వేసుకుంటాం, మరీ లేదంటే ఆకుకూరలతో కలిపి వండుకుంటాం. అలా కాకుండా నేను చూపించబోయే ఈ గోంగూర పుల్లకూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్నా కూడా ఇలానే తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే మనం గోంగూర పుల్లకూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ తీసుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు వలిచి వేసుకోవాలి. వీటితో పాటే 6 పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. నేను 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. 3 కట్టల గోంగూరకి 6 పచ్చిమిర్చి అయితే కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం గోంగూరనంతా ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచేసి గంటెతో 1 నిమిషం పాటు వేయించుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే గోంగూరలో మనకు పసరు వాసన అనేది ఉంటుంది. అది పోయేంత వరకు 1-2 నిమిషాలు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. లేదంటే మనం మూత పెట్టేసామంటే ఆ వాసన అలానే ఉండిపోతుందండి. ఇలా మనకు వేయించుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పుల్లకూర చేయడానికైతే కరెక్ట్గా 10 అంటే 10 నిమిషాలే పడుతుందండి. ఎక్కువ టైం అస్సలు పట్టదు. మార్నింగ్ లంచ్ బాక్సులు కూడా ఈజీగా కట్టేయచ్చు. చాలా బాగుంటుంది. ఇలా గోంగూర అంతా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు గోంగూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. ఇప్పుడు దీని మీద మూత తీసేసి పక్కన పెట్టి ఒక గంట తీసుకొని గోంగూరనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పప్పు గుత్తి కానీ లేదా స్మాషర్ కానీ తీసుకొని లైట్గా ప్రెస్ చేసినట్టు గోంగూరని మనం మెదుపుకోవాలి. ఎక్కువగా అయితే మెదపకండి, మెత్తగా అయిపోతుంది. కొంచెం లైట్గా మెదుపుకుంటే ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. మనకి అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుంది. గోంగూరలో పచ్చి ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా తీసేసి మనం ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే గోంగూర పుల్లకూర అయితే రెడీ అయిపోతుంది. తెలుగు వాళ్ళకి గోంగూర పచ్చడి అంటే ఎంత పిచ్చో, ఇలా కనుక చేసి పెట్టారంటే గోంగూర పచ్చడిని కూడా పక్కన పెట్టేసి దీంతోనే అన్నం మొత్తం తినేస్తారు. అంత బాగుంటుంది ఈ పుల్లకూర అయితే. మీరు ఒక్కసారి కనుక ట్రై చేశారంటే ఈ పుల్లకూర మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. ఎంత కమ్మగా ఉంటుందో నేను మాటలు అయితే చెప్పలేనండి. వేడి వేడి అన్నంలో కొంచెం పక్కన ఆమ్లెట్ కానీ ఇలా ఏదైనా వేపుడు కానీ పెట్టుకొని కనుక తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీ టేస్ట్ని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హార్టీస్ కిచెన్.